అనగా అనగా ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్య పంతులు బిడ్డ. అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటిపిల్ల. అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడిమీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతలనాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్టచేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిందాంట్లో తనకొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తడతావ్ అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబూ, నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఈటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండిపెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటి, మా ఇంట్లో వల్లగాదు, పో, అదిగో ఆ ఎదురుగానే షాహుకారున్నాడు, వాడిదగ్గిరికి పో, దోవన ఏ సన్యాసి పోతున్నా పిలిచి అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్కవేసి అతను నిద్రపోయిందాకా విసుర్తూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్లేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామీ, నాకు 4 ఇంటికి వస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయటానికన్నా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య పెళ్ళాం, స్వామీ, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామీ, మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చెయ్యాలనే బుద్ధి ఉండేట్టుగా వరమివ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబ పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడు, తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముణ్ణడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంతపెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్లాడు. కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ రోజుతూ, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది. ఈ మాట మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాము, మన్ని రాజులాగా చూస్తాము. మా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది అని బ్రతిమాలాడు. బాబూ, నేను ఏదో నా దోవన్నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎట్ల స్వామీ, మా భార్య ఊరుకోదు, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకున్నాడు. సరేలే, నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివేపుకు బయల్దేరాడు. గుర్రం నోటివెంట నురగలు కక్కుతూ భూమిమీద కాళ్లనకుండా దౌడు తీస్తున్నది. ఇంతలో రామయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత త్వరగా పరిగెడుతున్నది, ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అనుకోవటంతోటే గుర్రం ధామ్మని కిందపడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కిందపడ్డాడు. పడిలేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టటం వెళ్లటానికి బుద్ధిపుట్టలేదు. అయినా ఏమి చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చవనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టటం ఎందుకా అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళాంమాటలు విని ఇంత దూరం వచ్చిందందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కుని, పాపమని నన్ను యోగికోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది, ఈ జీను దాని నెత్తినుంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. ఇతను అనుకోవటం ఏమిటి, ఆ జీను మాయమవటం ఏమిటి ఒక్కసారే జరిగినాయి.
రామయ్య 3 2 వరాలు ఇట్లా ఊరికే పోగొట్టుకుని కాల్నేడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉన్నది. ఆమె నెత్తిమీద జీను. ఆమె రామయ్యని చూడగానే మండిపడుతూ, ఏమిటిది? ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తిమీదికి అని కోపంగా అడిగింది. రామయ్యకు అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమయి హాయిగా ఉందాం అన్నాడు. ఈ మాటలు వినవరకు అతని పెళ్ళాం మండిపడింది. నువ్వూ నీ డబ్బూ పోయి గంగలో పడండి తర్వాత. ముందు నా నెత్తిమీద జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తున్నాను అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి క్రిందపడ్డది. చూశారా, రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయినాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని కథలు వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, మరొక కథతో వస్తాను. బాయ్.